ఇప్పుడే మనం ఇంకా కేదార్నాథ్ అయిపోయిందనమాట. నిన్న అసలు వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు, షూట్ చేయలేదు కింద దిగేటప్పుడు. సో ఇంకా నిన్న ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు. సో ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి చాలా ఫాస్ట్గా వచ్చేసాం. నిన్న ఆఫ్టర్నూన్ ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేసాం కేదార్నాథ్ నుంచి కింద దిగడం. సో మనకు కూడా సోన్ప్రయాగ్ దగ్గరికి గౌరీకుండ్ దగ్గరికి వచ్చేసరికి 3:30 అయిపోయింది అనమాట. సో లక్కీగా ఏంటంటే నిన్న మనకు గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్కి అట్లీస్ట్ జీప్స్ అనేవి దొరికినాయి. వెళ్ళినప్పుడు మనం సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ కూడా నడుచుకుని వెళ్ళాం కదా, కానీ నిన్న మాత్రం గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్కి జీప్లోనే వచ్చాం. బట్ రావడం అయితే మొన్న మేము ఎక్కినప్పుడు ఎంతమంది జనం ఉన్నారో, సో నిన్న మాత్రం మేము దిగేటప్పుడు అంతకు డబ్బులు ఉన్నారేమో అనిపించింది. ఎందుకంటే చాలా హెవీగా వచ్చేసారు. సో గుర్రాలు కూడా చాలా ఎక్కువ ఉండేసరికి ఇంకా దిగడానికి చెప్పాలంటే ఇంకా ఈ గోడాస్ లేకపోతే ఇంకొక 2 hours అట్లీ మనకు టైం సేవ్ ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు. అదే చాలా ఇబ్బంది. వాటికి దాని ఇవ్వడానికి సైడ్ ఇవ్వడానికి సరిపోతుంది టైం. ఇంకా మనం ఎక్కడ దిగేది. సో ఇంట్లో కొంచెం కష్టపడి దిగేసరికి మొత్తం నిన్న బాడీ పెయిన్స్ ఉండే, కాళ్ళు చాలా లాగేస్తున్నాయి. ఇంకా వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. వచ్చిన వెంటనే ఇంకా ఇంట్లోకి వెళ్ళి పడుకునేసి ఇంకా కొద్దిసేపు అయితే స్నానం చేసి తిని పడుకునేసినాం. అస్సలు ఓపిక లేదు వీడియో రికార్డ్ చేయడానికి. మార్నింగ్ లేచేసరికి ఈరోజు 8:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేసి నిన్న మనం స్టే చేసిన హోటల్ ఆల్రెడీ చెప్పాను కదా, సీతాపూర్ బస్ స్టాండ్కు ఆపోజిట్లోనే ఉంటుంది హోటల్ అశోక ప్యాలెస్ అని. సో సీతాపూర్ బస్ స్టాండ్ నుంచే ఉంటాయి బద్రీనాథ్ వెళ్ళాల్సిన బస్సెస్ కావచ్చు, షేరింగ్ ట్రైన్స్ కావచ్చు, అన్నీ అక్కడ నుంచే ఉంటాయి. సో మార్నింగ్ 11కు రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన వెంటనే బస్సెస్ అయితే దొరకలేదు. అంటే మార్నింగ్ అయితే దొరుకుతాయిలే, కానీ ఈ టైంలో దొరకాలంటే మాత్రం చాలాసేపు వెయిట్ చేయాలి. టికెట్ తీసుకోవడానికి అక్కడే పెద్ద క్యూ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మనం బస్సెస్కి వెళ్ళినా కూడా ఈ ఘాట్ రోడ్స్లో అర్ధరాత్రి అయిపోతుంది. మిడ్నైట్ నాకు తెలిసి 2-3 అయిపోతుంది. డిస్టెన్స్ తక్కువే 220 kilometers, కానీ ఎక్కువ టైం పట్టేసింది. అందులో బస్సెస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బస్సులు వచ్చేది ఎప్పుడు, మనం టికెట్ తీసుకున్నాక అవి కదిలేదు ఎప్పుడు, లేట్ అయిపోద్ది అనేసి షేరింగ్ జీప్స్ ఉంటే షేరింగ్ జీప్స్ ఎక్కేసాం అనమాట. పర్ హెడ్ ఇక్కడ నుంచి బద్రీనాథ్కు 1100 తీసుకున్నాడు. ఓకే, ఇంకా మనం డిమాండ్ ఉంటుంది కాబట్టి మనము తప్పదు. ఇంకా ఇట్లాంటి టైంలో 100-200 ఎక్కువ తక్కువ అయినా ఇంకా చూసుకోవద్దు, ఇంక వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు మనమైతే కేదార్నాథ్ దర్శనం అయిపోయింది. నాకు ఫస్ట్ నుంచి ఒకటే ఉంది మైండ్లో, ఎంతసేపు పడుతుందో చూస్తున్నా. అంటే రావడానికి ఒక 1 week ముందు నుంచి క్రౌడ్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. సో క్రౌడ్ చాలా హెవీగా ఉన్నారు, దర్శనానికి టైం పడుతుంది. ఇవన్నీ చూసేసరికి మాకు ఎంతసేపు అవుతుంది అనుకున్నాం, కానీ కంపేర్ టు అదర్స్ చెప్పాలంటే మాకు కొంచెం బెటర్గానే అయిపోయింది. మేము ట్రెక్కింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కామన్నమాట. సో మేము ట్రెక్కింగ్ చాలా ఫాస్ట్గా ఎక్కేసరికి మాకు అక్కడ సేవ్ అయింది. హారతి మనం మేము కరెక్ట్ టైం రీచ్ ఏవేవైతే మేము కావాలి అనుకున్నామో అవన్నీ కరెక్ట్ ఆన్ టైం జరిగినాయి. శ్రీనారాయణ టెంపుల్ ఒకటి వెళ్ళాలనుకున్నా నేను. సో బట్ ఏంటంటే నాకు ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేసరికి లెగ్ పెయిన్స్ కానీ వెళ్ళలేకపోయాను. ప్రాపర్ స్లీప్ లేదు. వచ్చినప్పటి నుంచి డైలీ ఒక 4 hours or 5 hours మేము గట్టిగా పడుకుంటున్నాం. మిగతా టైం మొత్తం ట్రావెల్లో ఉంటాం. ట్రావెల్లో ఉంటున్నప్పుడు ఇంకా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి. మిగతా టైంలోనేమో యమునోత్రి ట్రెక్కింగ్ ఉంది, కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఉంది. ఏదో రకంగా ఫిజికల్గా టైర్డ్ అవుతూనే ఉన్నాం. ప్రాపర్ స్లీప్ మాత్రం ఉండట్లేదు. నిన్న ఒక్కరోజు మేము ప్రాపర్గా 9 hours పడుతున్నట్టున్నాం. సో అందువల్ల ఇక శ్రీనారాయణ టెంపుల్ నాకు చాలా ఇష్టమైన టెంపుల్. ఇప్పుడైతే వెళ్ళలేకపోయాను, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చినప్పుడు మాత్రం అదే పనికి శ్రీనారాయణ టెంపుల్ కోసమే నేను ఇక్కడికి వస్తాను. సో కేదార్నాథ్ నుంచి అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అయింది టైం. కేదార్నాథ్లో సీతాపూర్ బస్ స్టాండ్లో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు బద్రీనాథ్ వెళ్తున్నాం డైరెక్ట్గా. సో మనం బద్రీనాథ్ వెళ్ళే రూట్ అంటే గుప్తకాశీ వెళ్ళాలనుకుంటా. సో డైరెక్ట్గా బస్సెస్ దొరకని వాళ్ళు గుప్తకాశీ వెళ్ళేసి గుప్తకాశీ నుంచి నుంచి అలా వెళ్తారు అనమాట. మనం బస్సు స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం మనం బద్రీనాథ్ చేసేసరికి ఏమవుతుంది.
కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ స్టార్ట్ అయ్యాం. ఇంకొక 3 అవర్స్ ఏమో పడుతుంది. ఆల్మోస్ట్ 7:30 అయింది టైం. సో ఈరోజు బద్రీనాథ్ రీచ్ అయినా కూడా ఈరోజు చేయడానికి ఏం లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనం చేసుకోవడమే. వీడియో కూడా సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు మరి. సో ఇంకా ఆల్రెడీ కొంచెం టైర్డ్గా ఉన్నాం ఈరోజు, చాలా టైర్డ్గా ఉన్నాం చెప్పాలంటే. అసలు ఏం జరిగినా సరే ఆర్సీబీ మ్యాచ్ ఉంది ఈరోజు అసలే. సో ఆర్సీబీ మ్యాచ్ ఉన్నప్పుడు ఇంకా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంకా ఆర్సీబీ మ్యాచ్ ఉంటే ఏదో ఒకటి చేసి చూస్తాం. 7:30 అవుతుంది ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఈరోజు ఆర్సీబీ గెలిచినానే కాదు, విన్ అయితే బెటరు. మరి ఎక్కువ మార్జిన్తో ఓడిపోకుండా, ఓడిపోయినా కూడా ఎక్కువ మార్జిన్తో ఓడిపోకుండా ఈరోజు అట్లా కానీ చేస్తే ఆర్సీబీ క్వాలిఫైర్ 1 ఆడుతుంది, టాప్ 2లో ఉంటుంది అనమాట. ఇక్కడేమో సిగ్నల్ రావట్లేదు. రోడ్ అయితే దారుణంగా ఉంది. ఈ కేదార్నాథ్ ఈ ఎక్కడికి వెళ్ళినా అంతే. యమునోత్రి టు గంగోత్రి అయినా, గంగోత్రి టు కేదార్నాథ్ అయినా, కేదార్నాథ్ బద్రీనాథ్ అయినా మొత్తం అన్ని ఘాట్ సెక్షన్సే. సో ఈ సిగ్నల్ ఒకటి సరిగ్గా వస్తే మ్యాచ్ అయినా చూడొచ్చు ఈరోజు. అట్లా ఏం జరిగినా సరే ఆర్సీబీ మ్యాచ్ ఉంటే ఆర్సీబీ మ్యాచ్ ఇంపార్టెంట్. కొండల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, ఎక్కడున్నా మనకు ఆర్సీబీ మ్యాచ్ ఉంటే సో నిన్న ఇప్పుడు ఆఫ్టర్నూన్ మనం ఆల్మోస్ట్ 1 o'clock కేదార్నాథ్లో స్టార్ట్ అయ్యాం షేరింగ్ జీప్లోనే. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ దాదాపుగా అంటే 4 అయిపోయింది. సో మనం కవర్ చేసిన డిస్టెన్స్ మాత్రం 220 kilometers. అంటే 220 kilometers కవర్ చేయడానికి మనకు ఎంతసేపు పట్టింది? 15 hours పట్టింది అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మరి ల్యాండ్ స్లైడ్ అయ్యిందో ఏమైందో తెలియదులే, కానీ చాలా దారుణమైన ట్రాఫిక్ అనమాట. జనరల్గా మన సైడ్ 220 kilometers అంటే కార్లో 4 hours లేదంటే మ్యాక్సిమం 5 hours కొడతాం. కానీ ఇక్కడ 15 hours అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. చాలా రద్దీ ఉన్నారు. రూమ్స్ కూడా మార్నింగ్ 4కు దిగిన తర్వాత మాకు రూమ్ వెతుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం అన్ని ఖాళీలే ఉంటున్నారు. ఎక్కడో కష్టపడితే కొంచెం మంచి రూమే దొరికింది. సో మనకు 5:30కి అయితే రూమ్ దొరికింది అనమాట. రూమ్ దొరికిన వెంటనే ఇంకా వచ్చాం, పడుకునేసాం. వచ్చిన వెంటనే దర్శనానికి వెళ్ళొచ్చు అనుకున్నాంలే, కానీ ఇక స్నానం చేయకుండా అంతసేపు జర్నీ చేసిన తర్వాత ఎలాగ అనేసి ఇంకా మెయిన్ ఒంట్లో ఓపిక లేదు. ఆఫ్టర్నూన్ తిన్నది, నైట్ టైం సరిగ్గా తినలేదు, తినాలనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ జర్నీలో అంతసేపు జర్నీలో ఇంకేం తింటా, తింటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఆ ఘాట్ రోడ్స్లోనే, అదొక భయం. తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ. సో అందువల్ల ఇంకా సరిగ్గా తినలే. వచ్చిన వెంటనే పడుకునేసాం. మెల్లగా లేచి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇప్పుడు 11:30 అయినట్టుంది. ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత టెంపుల్కి ఒకసారి వెళ్దాం. సాటర్డే ఈరోజే దర్శనం అయిపోతే కొంచెం మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. మార్నింగ్ వచ్చినప్పుడు మాత్రం వ్యూస్ చాలా మంచిగా కనిపించాయి టెంపుల్ దగ్గర. సో కుదిరితే ఈరోజు దర్శనం చేసేసుకుందాం. ఇంకా దగ్గరలో మానా విలేజ్, సరస్వతి రివర్, పీన్పుల్ ఉంది. కుదిరితే వసుధర వాటర్ ఫాల్స్ మోస్ట్లీ వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే అది ట్రెక్కింగ్ ఉంటుంది. 5 or 6 kilometers ఉంటుంది వన్ వే. 5 kilometers మళ్ళీ కిందకి రావడానికి 5 kilometers. సో అరౌండ్గా ఒక 5 to 6 hours అదే అవుతుంది. సో కుదిరితే వసుధార వాటర్ ఫాల్స్ వెళ్దాం. వసుధార వాటర్ ఫాల్స్ మీకు తెలిసే ఉంటుంది, బద్రీనాథ్ మూవీలో కూడా మనకు చూపిస్తారనమాట. మానా విలేజ్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. అలాగే పంచపాండవులు అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళిపోయిన రూట్ ఉంటుంది, అక్కడ విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట వాళ్ళది. సో అక్కడ మానా విలేజ్ అయితే వెళ్దాం, సరస్వతి రివర్ చూద్దాం, ఇంకా టెంపుల్ దర్శనం. ఇది కాకుండా ఇంకేమైనా మనకు తెలియని ఉంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చూద్దాం. ఈరోజు మనకు ఇంకా రేపు ఆఫ్టర్నూన్ 11 దాకా ఇక్కడే. రేపు ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్అవుట్ చేసి మనం డైరెక్ట్ ఇంకా దేవప్రయాగ్ అయితే రీచ్ అవుదాం. ఇప్పుడు కొంచెం అట్లా తినేసరికి ప్రాణం లేచి వచ్చినట్లుంది. వెనక చూస్తున్నారు కదా మౌంటైన్స్, క్రేజీ వ్యూస్ ఉన్నాయి. చలి దారుణంగా ఉంది. 220 kilometers 15 hours జర్నీ అంటే చచ్చిపోయిన నైట్. టెంపుల్ దగ్గరలో ఉన్నాం. టెంపుల్ ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 4 దాకా క్లోజ్ ఉంటుందంట. ఆల్రెడీ 12 అయింది, బట్ స్టిల్ వెళ్దాం ఒకసారి. టెంపుల్ సైడ్ వెళ్ళేసి వస్తే, నాకు తెలిసి ఇంత త్వరగా దర్శనం అవ్వదు ఈరోజు ఈవినింగే, బట్ పోయేసి వద్దాం. శ్రీ బద్రీనాథ్ టెంపుల్. ఇట్రా, ఎక్కడుంది ఏటీఎం? సరే ఫస్ట్ ఇక టెంపుల్ సైడ్ వెళ్ళేసి వద్దాం.
వెనక వ్యూస్ చూస్తుంటేనే అర్థం అవ్వాలి. కేదార్నాథ్లో అయినా టెంపుల్కు కొంచెం దూరంలో ఉంటుంది మౌంటైన్స్. ఇక్కడ అట్లా కాదయ్యా, టెంపుల్ వెనకే ఆనుకుని ఉన్నాయి మౌంటైన్స్. వెనక క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. శ్రీహరి నగరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. జనం అయితే మటుకు చాలా దారుణంగా ఉన్నారు. ఈజీగా మినిమం టు మినిమం 7 to 8 hours పట్టేటట్టుంది దర్శనానికి. డే టైంలో కష్టం, కానీ ఇక మిడ్ నైట్ వచ్చి లేదంటే తెల్లవారుజాము 2కో 3కో ఆ టైంకి వచ్చి దర్శనం చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఈ జనాన్ని చూస్తుంటే అంతమంది ఉన్నారు, జనం దారుణంగా ఉన్నారు. ఇది ఒక్కటే అయిపోతే చోటాచార్యం కంప్లీట్ అయిపోతుంది. नंबर दिया था आपको. हाँ भाई, हाँ दर्शन. నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. కరెక్ట్గా టెంపుల్ ముందు ఉన్నాం. దర్శనానికి అయితే మినిమం 2 kilometers లైన్ ఉంది. వెనకున్నది కదా అదే బద్రీనాథ్ టెంపుల్. జై బద్రీనాథ్ భగవాన్. చాలా పెద్ద క్యూ ఉంది. దర్శనానికి ఈజీగా 6 to 10 hours టైం పట్టేటట్టు ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి అయితే బద్రీనాథ్ ఇంకా దర్శనం అయితే అవ్వలేదు, కానీ టెంపుల్ అయితే చూసాం. మిడ్ నైట్ 1 గంటకు వచ్చి ఆ టైంకి నిల్చుంటే అట్లీస్ట్ కొంచెం నైట్ తక్కువ ఉంటారు కాబట్టి అప్పుడు కొంచెం దర్శనం త్వరగా అయిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నిల్చుంటే మాత్రం ఈ రోజు టైం మొత్తం మనకు దర్శనానికి అయిపోయేటట్టుంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. ఇంతకంటే గట్టిగా మాట్లాడడానికి అవ్వదు, ఎనర్జీ కూడా లేదు అసలు. చాలా అంటే చాలా మంచిగా ఉంది టెంపుల్. చుట్టుపక్కల మొత్తం మౌంటైన్సే, చాలా మంచిగా ఉంది. ఇంకా అర్లీ మార్నింగ్ అయితే మొత్తం మౌంటైన్సే, మొత్తం మంచి చాలా మంచిగా అనిపించింది సన్ రైజ్ అప్పుడు. ఎప్పుడు దర్శనం అవుతుందో తెలీదు. నైట్ ఒకసారి వచ్చేసి అప్పుడు ట్రై చేద్దాం దర్శనానికి. టెంపుల్ దగ్గర నుంచి ఇంకొక 1 kilometer పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే విష్ణుపాదాలు ఉంటాయి. శ్రీ విష్ణువు మొట్టమొదటిసారి భూమి మీద కాలు మోపిన ప్రదేశం. టెంపుల్ దగ్గర నుంచి బద్రీనాథ్ టెంపుల్ నుంచి ఒక 1 kilometer రావాలి పైకి. కనిపిస్తుందా ఏ హైట్లో ఉన్నామో ఇప్పుడు మనం?
టెంపుల్ నుంచి ఇది ఇటు సైడ్ ఒక 1 కిలోమీటరు, అటు సైడ్ నుంచి మళ్ళీ బ్రహ్మకపాలం ఉంటుంది, అది మళ్ళీ టెంపుల్ నుంచి అటు సైడ్ నడవాలి. బాపురే దోలు తీరిపోతుంది. మొత్తం దీనా? వన్ కిలోమీటర్ అంటారు కానీ 1 కాదు, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. వెనక ఉన్నాయి కదా అవి విష్ణుమూర్తి పాదాలు. విష్ణుమూర్తి మొట్టమొదట భూమి మీద పాదం మోపినటువంటి ప్రాంతం అనమాట. బద్రీనాథ్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుని మళ్ళీ పైకి వస్తే ఉంటుంది. చాలా కష్టం. ఓం నమో నారాయణాయ కనిపిస్తుంది అనుకుంటున్నా క్లియర్గా. వెనక ఈ 2 విష్ణుమూర్తి పాదాలు. చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా? చాలా అంటే చాలా కోల్డ్ ఉంది. వెనక మెడిటేషన్ హబ్ అనమాట. మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంది. టైం ఆల్రెడీ 4:30 అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, ఇంకేం తినాలన్న ఇంట్రెస్ట్ లేదు, టైము లేదు. మానా విలేజ్కి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. వెహికల్స్ అయితే ఉంటాయి, షేరింగ్ జీప్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మానా విలేజ్ చూడడానికే మినిమం ఒక 1 అవర్ 2 అవర్ పడుతుంది. మళ్ళీ ఆ లోపు చీకటి అయిపోయింటే ఇంకా ప్రాబ్లం కదా. అలాగే ఇక్కడ చీకటి లేట్ ఎలాగో 7 దాకా లైటింగ్ ఉంటుంది, బట్ త్వరగా వెళ్ళడం బెస్ట్. అందుకనేసి ఇంకా ఎట్లా ఇటు సైడ్ ఏం లేదు. ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట మన విలేజ్. అక్కడ సరస్వతి రివర్ కనిపిస్తుంది. వేరే ఎక్కడ సరస్వతి రివర్ అంత క్లియర్గా కనిపించదు, అక్కడ కనిపిస్తుంది. సరస్వతి రివర్ పుట్టింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి కానీ అది చాలా కష్టం, మళ్ళీ దానికి ట్రెక్కింగ్ ఉంటుందంట. అలాగే భీంపుల్ కూడా ఉంటుంది. భీముడు పెట్టిన రాయి అన్నమాట. ఇదే అనుకుంటారా మన విలేజ్కి వెళ్ళాక ఇక్కడ స్టార్ట్ చేస్తా. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఒంట్లో ఓపిక లేదు.
ఇదొక్క రోజు ఇంకట్లా బద్రీనాథ్ అవుతుంది. దర్శనం అయిపోయి క్యూ చూడు ఎక్కడ దాకా ఉందో. రే ఒకసారి క్యూ చూడు. రేపు ఒక్క రోజు ఇంకా దర్శనం అయిపోతే ఇంకా రేపు రిషికేశ్ రీచ్ అయిపోతే ఇంకేం ఉండదు. ముందుకెళ్దామా. అన్నీ మంచిగా జరిగాయి ఇప్పటిదాకా, ఏది మిస్ అవ్వలే. సో ఇంకా బద్రీనారాయణ దర్శనం కూడా మంచిగా అయిపోతే చాలు. 10 days అయింది ఈరోజుకి వచ్చి. ఫస్ట్ టైం అంటే ఇంత లాంగ్ యాత్ర వెళ్ళాడు అన్నది. కాశీకి వెళ్ళినప్పుడు 5 days 6 days, మణిమహేష్ కైలాష్ హిమాచల్ వెళ్ళినప్పుడు 7 days 8 days, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు అది త్వరగానే అయిపోయాయి, అది కూడా అంతే 6 to 7 days. గుజరాత్ అయితే అది 6 to 7, అన్నీ 7 to 8 days. ఇది ఈ రోజుకి 10 days అయింది, ఇంకా 4 days అవుతుంది, టోటల్ 2 weeks అనమాట. ఇది అక్కడ దాకా అక్కడ జీప్స్ ఉన్నాయి చూడ. చలో మనకి వెళ్ళాక రికార్డ్ చేస్తా. లక్ష 20 పెట్టా కదా, ఇంకా మాత్రం రాకపోతే కెమెరా క్వాలిటీ. టెంపుల్ దగ్గర నుంచి ఒక 200-300 meters నడుచుకొని వస్తే షేరింగ్ జీప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మానా విలేజ్కు 3.5-4 kilometers ఉంటుంది. చెప్పి కదా ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని, చాలా జీప్స్ ఉంటాయి. ఎక్కువ కాస్ట్ కూడా షేరింగ్ జీప్స్ 50 rupees అంతా ఒక్కొక్కరికి. వెళ్ళగలమా లేదా అనుకుని ఇళ్ళలో చీకటి అవుతుంది. సో కొంచెం త్వరగానే వెళ్ళిపోతున్నాం. మానా విలేజ్ ఎక్స్ప్లోర్ చేసి, మానా విలేజ్, సరస్వతి రివర్, భీంపులు, నైట్ దర్శనానికి నైట్ వెళ్ళి పడుకునేసి ఎర్లీ మార్నింగ్ మాత్రం దర్శనానికి త్వరగా వెళ్ళచ్చు. లైన్ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఈజీగా 2 kilometers 3 kilometers ఉన్నట్టుంది లైన్ దర్శనానికి. ఇంకా అక్కడ నిల్చుంటే ఎప్పుడు అలా నైట్ 11కు టెంపుల్ క్లోజ్. ఇప్పుడు నిల్చున్నా కూడా నైట్ దర్శనం అవ్వదు. సో ఊరికి ఎందుకు లైన్లో ఉండి టైం వేస్ట్ చేయడం అనేసి ఇప్పుడు వెళ్తున్నాం. అర్లీ మార్నింగ్ అయితే 2 కల్లా లేచి వచ్చేయాలి. దేవుడి దయ దర్శనం జరుగుతుందని అనుకుంటున్నా. ఈ జనం చూస్తుంటే భయం వేస్తుంది. కేదార్నాథ్లో కూడా భయం అయ్యే దర్శనం అవుతుందా అవుతుంది, ఇక్కడ చూసాక భయం వేస్తుంది. దారుణంగా ఉన్నారు జనం. 220 kilometers రావడానికి 15 గంటలు పట్టిందంటేనే అర్థం చేసుకో. హిందూపూర్ టు వైజాగ్ వెళ్ళొచ్చు ఈ గ్యాప్లో 900 kilometers. దారుణంగా ఉన్నారు జనం మాత్రం. మానా విలేజ్ చాలా బాగుంటుంది అన్నారు. కొంచెం అట్లా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే गिर गया तो हाँ पत्थर पड़ेंगे भाई वो भी बहुत है। खच्चर चलने भी नहीं देते, इधर से खच्चर उधर से खच्चर इधर से। चलो 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 चलो। సో ఇదే అనమాట సరస్వతి రివర్. వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు, కనిపిస్తుంది కదా, అదే అనమాట సరస్వతి రివరు. సరస్వతి మాత మందిర్ ఇది. మనకు సరస్వతి రివర్ క్లియర్గా ఇక్కడ ఒక్కటే కనిపిస్తుంది అనమాట. ఇంకెక్కడ మనకు సరస్వతి రివర్ అనేది క్లియర్గా కనిపించింది. మన విలేజ్కి అయితే వచ్చేసాం. చాలా బాగుంది అనమాట, చాలా నీట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ వెనక కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ వెనక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది సరస్వతి రివర్. వెనక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనమాట సరస్వతి రివర్. మనకు సరస్వతి రివర్ ఇక్కడ ఒక్కటే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు. సరస్వతి మాత మందిరం బ్యాక్ సైడ్ సరస్వతి. ఇది సరస్వతి మాత మందిరం. వ్యాస మహర్షి
వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. సరస్వతి వాటర్, సరస్వతి నది. चलिए चलिए जो रुकता है సో ఇప్పుడు మనం ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అయినటువంటి మానా విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇందాక మనకు అక్కడ సరస్వతి రివర్ అయితే చూసాం అనమాట. సరస్వతి రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత గంగా నదిలో కలిసిపోతుంది. సో మనం ఇక్కడ మాత్రమే సరస్వతి రివర్ని క్లియర్గా చూడగలం. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పంచపాండవుల విగ్రహాలు ఉంటాయన్నమాట. అలాగే ద్రౌపదీదేవి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ విగ్రహాలు ఎందుకు ఉన్నాయి పంచపాండవులు అంటే, పంచపాండవులు యుద్ధం ముగిసిన తర్వాత, కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఇదే మార్గం గుండా హిమాలయాలకు వెళ్ళిపోయారు మోక్షం కోసం అనేది ఒక కథ అనమాట. సో అందువల్ల దానికి గుర్తుగా ఇక్కడ మనకి పంచపాండవుల విగ్రహాలు అనేది పెట్టడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా మనం టీవీలో చూడడం, కథలు చదువుకోవడమే తప్ప నేను ఇట్లాంటి ప్లేస్కి రావడం, ఇందులో నా కళతో నేను చూడడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దీంతో పాటు ఇక్కడ ఇంకా వ్యాస గుహ ఉంది, గణేష్ గుహ ఉంది. అంటే మనకు మహాభారతాన్ని వ్యాసుడు రాశారంటారు కదా. సో యాక్చువల్లీ అది ఎలా అంటే, వ్యాసుడు ఒక గుహలో కూర్చుని చెప్తే దాన్ని ఇంకొక గుహలో కూర్చుని వినాయకుడు ఏకదంతంతో ఒక దంతాన్ని సగం తుంచి దానితో రాస్తాడనమాట. సో అందువల్ల రెండు ఆపోజిట్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు సరస్వతి రివర్ కంప్లీట్ చేసుకున్నాం. సరస్వతి రివర్ చూద్దాం. మా మానా విలేజ్లో ఉన్నటువంటి పంచపాండవులు ఏదైతే స్వర్గానికి వెళ్ళారో, ఏ మార్గం గుండా అయితే వెళ్ళారో అది మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మనం వ్యాస్ గుహ అలాగే గణేష్ గుహ చూసుకున్నామంటే మానా విలేజ్లో మనం చూడాల్సినటువంటి ప్లేసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. గణేష్ గుహకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచే అనమాట, ఇక్కడ కూర్చుని గణేశుడు మహాభారతాన్ని రాసింది. సో అందువల్ల గణేష్ గుఫ అని పేరు వచ్చింది. చూపిస్తాను. ఇది అనమాట గణేష్ గుఫ. ఇక్కడ కూర్చొని గణేశుడు మహాభారతాన్ని అయితే రాయడం జరిగింది. వ్యాసుడు చెప్తే గణేశుడు ఇక్కడి నుంచి రాస్తాడు అనమాట. ఫస్ట్ గణేష్ గుఫ అయితే వస్తుంది. గణేష్ గుఫ నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే వ్యాస్ గుఫ ఉంటుంది. సో మనం ఏమనుకుంటామంటే, మహాభారతాన్ని వ్యాసుడు వినాయకుడు పక్క పక్కన కూర్చొని రాశారనుకుంటాం. కానీ వ్యాసుడు ఒక కొండలో నుంచి కూర్చొని చెప్తే వినాయకుడు ఇంకొక గుహలో నుంచి రాస్తాడనమాట. సో అందువల్ల రెండు సపరేట్. బాగా మార్నింగ్ ఈవినింగ్ 6:30 అయినా లైటింగ్ ఇంకా ఉంది. సో అయిపోయింది, గణేష్ గుహ అయిపోయింది. ఇప్పుడు వ్యాస్ గుహ వచ్చాం. చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీ వేద వ్యాస్ గుహ. ఇక్కడ నుంచి వేదవ్యాసుడు చెప్తే అక్కడ కూర్చొని వినాయకుడు రాశాడు అనమాట మహాభారతాన్ని. సో ఇప్పుడే అయిపోయింది, వ్యాస్ గుహ కూడా అయిపోయింది. లోపల మనం రికార్డ్ చేయలేదు, అక్కడ ఫోన్స్ అలవ్ లేవన్నమాట లోపల. సో చాలా బాగుంది వ్యాస్ గుహ. వ్యాసుడి విగ్రహం కానీ విష్ణుమూర్తి విగ్రహం ఉంది. సో వేదవ్యాస్ గుహ కూడా అయిపోయింది. ఈరోజుతో అన్నీ అయిపోయాయి. ఇంకా దర్శనం ఒక్కటే బ్యాలెన్సింగ్ ఉంది, అది కూడా అయిపోతే పని అయిపోద్ది. దర్శనం లైన్ ఎక్కువ ఉన్నారు, అదే కొంచెం ఏమవుతుందో చూడాలి. సో ఇప్పటితో మానా విలేజ్ కూడా అయిపోయింది. ఎప్పటి నుంచో ఉంది నా బకెట్ లిస్ట్లో ఇవన్నీ చేయాలని. ఫైనల్గా
ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నా. హర మహాదేవ్, జై భోలేనాథ్. సో ఇప్పుడు మనం ఉన్నది మామూలు టీ షాప్లో కాదనమాట, ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అంటే చూడొచ్చు. భారత్ కి ప్రథమ్ చాయ్ కి దుకాణం ఆప్కి హార్దిక్ స్వాగత్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అంట. ఇండియాస్ ఫస్ట్ టీ షాప్లో టీ తాగుతున్నాం. ఎక్కడైనా టీ ఒకటే, బట్ ఉంటుంది కదా. సో రేపు పొద్దున మనం ఇక్కడ తాగాము అనే ఒక తృప్తి అనమాట, అయితే ఏం లేదు. ఎందుకు చూడంగానే తాగాలనిపించింది. సో ఈ ఇంతటితో అయిపోయింది. ఇక మనకు దర్శనం ఒకటి మిగిలింది, బ్రహ్మ కపాలము దర్శనం ఒకటి మిగిలింది. ఇంకా సరస్వతి నది అయిపోయింది, వేదవ్యాసం అయిపోయింది, గణేష్ గుఫ అన్నీ అయిపోయాయి అన్నమాట. చూద్దాం. సో ఇక్కడ నుంచి చైనా 58 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ 40 ఇక్కడ నుంచి చైనా 50 కిలోమీటర్స్ అంట. ఏమో నేను ఎక్కడ హిందూపూర్ నుంచి ఇక్కడ చైనా బాగా వచ్చేసి ఆల్మోస్ట్. అంటే ఇష్టం ఇక, అంతే ఏం చేస్తాం, తెగింపు రావాలి అని ఉంటుంది, వచ్చేస్తాం అంతే. మనం అనుకున్నా కూడా రాలేం. కొన్ని దేవుడి దయ కూడా ఉండాలి. మనం ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ అవ్వాలి. మనం అనుకున్న దానికి దేవుడి దయ కూడా ఉంటే ఇట్లా అవుతుంది అనమాట. జీ దో చాయ్ కదా. సో ఇంకా బద్రీనాథ్ దర్శనం కూడా అయిపోతే చాలా, ఇంకా డైరెక్ట్ ఇంకా నిష్కర్ కొట్టేయడమే. చూద్దాం. సో ఫైనల్గా ఏవో ఇక తిరుగుతున్నా ఇక పిచ్చోడ్లాగా మొత్తం అంతా మంచిగా ఉంది. ఇట్లా తిరుగుతుంటే ఎన్ని రోజులు అదృష్టం ఉంటుందో. ఇంకా దేవుడు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తే మిగిలిన మంది కూడా కవర్ చేయాలని అనుకుంటున్నాను. జై హింద్. ఓకే, కమాన్ యూట్యూబర్. స్టార్ట్ చేసావా? సో మన విలేజ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ లైన్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిందారా? 7:30 అయింది. ఇక్కడ మనం రూమ్లోకి వెళ్ళి పడుకోవడమే కదా. మార్నింగ్ వచ్చేద్దాం అనుకున్నాం. మనం మార్నింగ్ వచ్చినా ఇంకా లేట్ అయితే మనకి మళ్ళీ రేపు మొత్తం బిస్కెట్ అవుతుంది. సో అందువల్ల ఇంకా ఈరోజు నైట్ రూమ్లో ఎలాగో చేసేది ఏం లేదు. ఒకవేళ దర్శనం అయిపోద్ది, లేదంటే నైట్ ఇక్కడ ఇంకా లైన్లోనే పడుకుందాంలే అనుకున్నాం. ఏం చేస్తాం, ఇంకా మనకు దర్శనం ఇంపార్టెంట్. వచ్చేసినాం. టెంపరేచర్ ఏమో 4 degrees 5 degrees ఉంది ఇక్కడ. కానీ ఇంకా తప్పదు, మనకు దర్శనం కావాలంటే అయిపోతుందని అనుకుంటున్నా. యాక్చువల్లీ 10:30 11కు క్లోజ్ అంట టెంపుల్. ఆ లోపు అయిపోతే బెటరు, లేదంటే ఇంకా నైట్ మొత్తం లైన్లో ఇట్లనే. జాకెట్ కూడా వేసుకురాలేదు, ఇంక స్వెట్ టీ షర్ట్ ఒకటి ఉంది. రాత్రి చుక్కలే నాకు ఈరోజు. సో దర్శనం అయిపోతుందని అనుకుంటున్నా. ఇది ఒకటి అయిపోతే ఇంకా మన ఇంకా చార్ధామ్ కంప్లీట్ అయిపోయినట్టే కంప్లీట్గా. సరే చూద్దాం, ఇంకా రూమ్కి వెళ్ళాక రికార్డ్ చేస్తాం. జై బద్రీనాథ్. టెంపుల్ దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాం. 11 క్లోజ్ అన్నారు, ఆల్రెడీ 10:30 10:40 అయింది. దగ్గరలో ఉన్నాం. అయిపోతే చాలు, ఎందుకంటే ఏం అవసరం లేదు. ఆల్మోస్ట్ 3 hours 4 hours నుంచి వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. చాలా చల్లగా ఉంది. మాస్క్ అబ్బా 200 meters జై బద్రీనాథ్ టెంపుల్ ముందే ఉన్నాం. జై ఫుల్ జనం ఉన్నారు. ఇంకో 15 minutes క్లోజ్ చేసేస్తారు. జై బద్రీనాథ్ భగవాన్ కి దూరంగా కనిపిస్తుంది కదా, అదే దారిదేవి టెంపుల్ అనమాట. టైం బయట వెళ్ళడానికి ఉండట్లేదు, కనిపిస్తుంది లేదో తెలియదు అదే అనమాట. సో చార్ధామ్కు ప్రొటెక్షన్ అనమాట దారిదేవి అమ్మవారు. సో ఈ రోజుతో మన యాత్ర అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బద్రీనాథ్లో దర్శనం అయిపోయిన తర్వాత బద్రీనాథ్ నుంచి రిషికేష్ వచ్చేసాం. రిషికేష్ కూడా ఇంకా జీప్లోనే, అది కూడా 15 hours ఏమో పట్టింది. ఇంకా అస్సలు ఎనర్జీ లేదు, వీడియో రికార్డ్ చేయడానికి కూడా ఎక్కడ ఎనర్జీ లేదు. బద్రీనాథ్ టు రిషికేష్ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ రిషికేష్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. రిషికేష్ టు న్యూఢిల్లీ టు ఇంకా డైరెక్ట్ హిందూపూర్ అన్నమాట. ఈ రోజుకు ఎన్ని డేస్ అయింది? 13th స్టార్ట్ అయ్యాం. 13th నైట్ స్టార్ట్ అయితే 15th ఢిల్లీ రీచ్ అయ్యాం. 15th నైట్ రిషికేష్ రీచ్ అయ్యాం. ఈరోజు డేట్ 27 మార్నింగ్ మళ్ళీ ఇక్కడ రిషికేష్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అంటే ట్రావెల్ కాకుండా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 12 days, వితౌట్ ట్రావెల్ 12 days ఉన్నాం.
ఇంక్లూడింగ్ ట్రావెల్ తీసుకుంటే 15 days అయిందనమాట. లాంగెస్ట్ ట్రిప్. అన్ని డేస్ పడుతుంది, ఇంకా టైం పడుతుంది. లక్కీగా కొంచెం దర్శనాలు త్వరగా అయిపోయినాయి కాబట్టి సరిపోయింది. జనం మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. ఒకవేళ లేట్ అయింటే మాత్రం ఈ డేస్ కూడా సరిపోయేది కాదు, ఇంకా 1-2 days ఎక్స్ట్రా కావాల్సి వచ్చేది. లక్కీగా కొంచెం వితిన్ టైంలోనే మనకు దర్శనం అయిపోయింది కాబట్టి త్వరగా డేస్ అనేవి సరిపోయినాయి. సో ఇది ఢిల్లీ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 6, ఇప్పుడు 6 అయింది, 6 అవుతుంది. 6:30కి ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతుంది రిషికేష్లో. ఢిల్లీ రీచ్ అయ్యేసరికి 1:30 అవుతుంది ఆఫ్టర్నూన్. మళ్ళీ నైట్ 8:30కి ఉంది ట్రైన్ ఢిల్లీలో. 8:30కి స్టార్ట్ అయితే మళ్ళీ రేపు మొత్తం జర్నీ, ఎల్లుండి మార్నింగ్ 8 o'clock హిందూపూర్ రీచ్ అవుతాం అనమాట. లాంగ్ జర్నీ. నిన్న మొన్న 2 days కూడా ఇంకా వర్కింగ్లోనే ఉన్నా, లాగిన్లోనే ఉన్నా, లీవ్ ఏం పెట్టుకోలేదు. సో అందువల్ల రిషికేష్లో కూడా ఎక్కువగా ఏం బయటికి వెళ్ళలేదు, ఎక్కువ తిరగలేదు. లోకల్గా కూడా వర్క్ ఉండడం వల్ల. చలో ఇంతటితో మన చోటా చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇంక్లూడింగ్ మధ్యలో దేవప్రయాగ్ దారిదేవి అమ్మవారి టెంపుల్, హరిద్వార్, రిషికేష్ ఇవన్నీ కంప్లీట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ఉంటుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలీదు. మళ్ళీ వెయిట్ చేయాలి ఇంకా ఎప్పుడు నెక్స్ట్ ట్రిప్ అనేసి. దీంతో మన 10 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. చోటా చార్ధామ్ అయిపోయింది, చార్ధాంలో ద్వారకా ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు బద్రీనాథ్ అయిపోయింది, ఇంకా పూరి అండ్ రామేశ్వరం ఉంది. రామేశ్వరం జ్యోతిర్లింగ్ అండ్ ఆల్సో చార్ధామ్ కూడా. చలో ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూద్దాం అవన్నీ. బాయ్ బాయ్.